మరి ఈ వేద పాఠశాల ఎలా నడుస్తుంది గురువుగారు? పూర్వకాలంలో ఎలా నడిచేది అంటే భిక్షతో నడిచేది, భిక్షాటనతో నడిచేది. అవునవును. ఇప్పుడు కూడా భిక్ష చేయాలి. ఉమ్. ఎలా చేయాలి? విద్యార్థులు పంపించి భిక్ష చేసి రండి అంటే అది అయ్యే పని కాదు. కాదు. అందుకని ఏం చేస్తున్నా, పిల్లలు కాదు నేను భిక్ష చేస్తా అని చెప్పి ఏం చేస్తున్నా అంటే ఇల్లు తిరుగుతున్నా. తిరిగి కుటుంబాన్ని అడుగుతున్నా, అమ్మ మీ గోత్రనామాలతో నేను ప్రతి నెల వేద పాఠశాల మీ యోగక్షేమాల కోసం 5 హోమాలు చేస్తాను. పౌర్ణమి రోజు చండీ హోమము, సంకటహర చతుర్థి రోజు గణపతి హోమము, శుక్ల ఏకాదశి రోజు సుదర్శన హోమము, మాస శివరాత్రి రోజు రుద్ర హోమము, శుక్ల పంచమి రోజు ఆవహంతి హోమము అని 5 చాలా పవిత్రమైన హోమాలు, చాలా ప్రభావవంతమైన హోమాలు సశాస్త్రీయంగా మీ గోత్రనామాలతో చేస్తా. ఈ పుణ్యం మీకు ధారపోస్తా. దీంతో ఈ యజ్ఞ ఫలంతో మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీ సంపద బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతే కదా అమ్మ, మీకోసం నేను చేయాల్సింది చేశాను. నాకు మీ సంపాదన నుంచి కొద్దిగా మీకు ఇబ్బంది లేనట్లు, ఫోన్ బిల్లు కడుతున్నారు కదా ప్రతి నెల, నల్లా బిల్లు కడుతున్నారు కదా, కరెంటు బిల్లు కడుతున్నారు కదా, అలాగే వేదం బిల్లు కూడా కట్టండి. మీకు ఎంత చేతనైతే అంత, నెలకు 500 చేతన అవుతుంది, నెలకు 1000 చేతన అవుతుందా, 2000 చేతన అవుతుందా, ఇవ్వండి. బట్ ఇట్ షుడ్ బి రెగ్యులర్. మీరిచ్చే ఆ ద్రవ్యంతోనే ఈ వేద పాఠశాల నిర్మాణము, నిర్వహణ, గోశాల నిర్మాణము, నిర్వహణ జరుగుతాయి. ఇలా చెప్తూ నా ఆలోచన ఏమిటంటే ఈ క్యాంపస్ నడవటానికి ఒక 10,000 కుటుంబాలని ఆ జీవనాడిలో చేర్చాలి. జీవనాడి దాని పేరు, పల్స్ ఆఫ్ విద్యారణ్యం. ఈ జీవనాడిలో చేర్చాలి అని విశేష కృషి చేశాను. ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఒక్కడినే కృషి చేశాను. 375 జీవనాడి సభ్యుల్ని చేశాను. కరెక్ట్గా 3 సంవత్సరాల నుంచి మా కార్యకర్తలందరూ వచ్చారు. మీరు చూస్తే శిరీష గారు మీకు కనిపిస్తారు. ఆ శిరీష గారు 3 సంవత్సరాల క్రితం వచ్చారు. జీవనాడిలో వారి నెంబరు 375. ఆ తర్వాత ఇంకా అందరం కలిసి కృషి చేశాము. ధర్మసేతు అనే ప్రోగ్రాం చేస్తాం. మన వేద పాఠశాలని సమాజానికి పరిచయం చేస్తాం. 1 గంటన్నర ప్రోగ్రాం ఉంటుంది. మీ ఇంటికి వస్తాం, విద్యార్థులు ఒక బ్యాచ్ తీసుకొస్తాం. ఒక 15 నిమిషాలు వేద పారాయణ ఉంటుంది. నేను ఒక 15 నిమిషాల పాటు వేద పాఠశాల గురించి చెప్తాను. అందరినీ రమ్మని అడుగుతాను. రండి, ఇక్కడ చూడండి, చూసి దీంట్లో భాగస్వాములు కండి, జీవనాడిలో చేరండి, అన్న సంతర్పణలో చేరండి అంటూ చెప్తాను. ఇప్పటికి 4,600 కుటుంబాలని జోడించానమ్మా.